ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న మూవీ గాడ్ రివెంజ్ ఫర్ లవ్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 15 minutes ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే కొన్ని హర్రర్ విజువల్స్ ఉంటాయి కాబట్టి ఈ మూవీని అయితే చిన్నపిల్లలకి దూరంగా ఉంచండి. ఇక ఈ మూవీ అయితే అస్సలు బాగోలేదు. మూవీ అయితే చాలా రొటీన్గా ఉంటుంది. మూవీ స్టోరీ లైన్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఇలాంటి డబ్బా మూవీస్ను ఎందుకు తీస్తున్నారో ఏమో. కాకపోతే ఈ మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీ టీం వారైతే ఈ మూవీ కోసం అయితే బాగానే కష్టపడ్డారు అని అర్థమవుతుంది. కాకపోతే మూవీని అయితే సరిగా చూపించడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. మెయిన్గా స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉంటుంది. అదేవిధంగా స్టోరీ లైన్ కూడా రొటీన్గానే ఉంటుంది. సో దానితో మూవీ అయితే చాలా వరకు బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ మూవీ కష్టపడ్డారు కాబట్టి మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే ఈ మూవీని వదిలేసేయండి. ఇక ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్గా ఉంటుంది. హర్రర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటాడు. నైట్ డ్యూటీలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అలాగే మన హీరో ఒక అమ్మాయితో లవ్లో కూడా ఉంటాడు. అలా సరదాగా డ్యూటీ చేసుకుంటూ ఉన్న హీరో లైఫ్లో ఆ బిల్డింగ్లోనే ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యం వల్ల హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడతాడు. అదేవిధంగా హీరోయిన్ కూడా ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. ఆ హీరోయిన్ను మన హీరో ఎలా రక్షిస్తాడు, ఆ దయ్యం యొక్క స్టోరీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా రన్ అవుతుంది. కాబట్టి మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ మూవీలో మన హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. హీరోకి సంబంధించిన కొన్ని లవ్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. ఆ హర్రర్ విజువల్స్ అయితే అంతలా ఏమీ లేదు. భయపెట్టించే రేంజ్లో అయితే ఏమీ లేదు. ఇదివరకే చాలా హర్రర్ మూవీస్ చూసే ఉన్నాము. సో ఫైనల్గా మూవీ అయితే ఏమీ లేదు. సో లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.